Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సాయికృష్ణ కేసులో హోంమంత్రి మౌనం దేనికి సంకేతం? ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత యమ యాక్టివ్గా ఉంటారు. పొలిటికల్ ప్రత్యర్థులపై ఓ రేంజ్లో విరుచుకుపడుతూ ఉంటారు. ప్రతిపక్ష నేత జగన్ను ఉద్దేశించి పులివెందుల ఎమ్మెల్యే అని సెటైరికల్గా మాట్లాడడం ఆమెతోనే మొదలైందని చెప్పుకుంటాయి రాజకీయ వర్గాలు. అంతవరకు సరే, రాజకీయ వ్యవహారాలలో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. కానీ మంత్రి హోదాలో ఉండి సంబంధిత శాఖ వ్యవహారాల గురించి పట్టించుకోకుండా అనిత కేవలం పొలిటికల్ స్టేట్మెంట్స్కే పరిమితం అవుతున్నారా అన్నది చాలామందికి వస్తున్న లేటెస్ట్ డౌట్. ఎందుకంటే రాష్ట్రాన్ని కుదిపేసిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుపై హోమ్ మినిస్టర్ సక్రమంగా స్పందించలేదనేది రాజకీయ వర్గాల విస్తృత అభిప్రాయం. ఆ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్కసారి స్పందించారు ఆమె. అది కూడా కేవలం 5 సెకండ్ల రియాక్షన్. సాధారణంగా పొలిటికల్ స్టేట్మెంట్స్ విషయంలో అనర్గళంగా మాట్లాడే అనిత అత్యంత కీలకమైన కేసు విషయంలో కేవలం 5 సెకండ్లకే ఎందుకు పరిమితమయ్యారన్నది బిగ్ క్వశ్చన్. రాష్ట్ర హోంమంత్రిగా అంత సీరియస్ సమస్య మీద సరిగ్గా స్పందించకపోవడంపై వివిధ వర్గాలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. కస్టోడియల్ డెత్ కేసు విషయంలో ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటూ మంత్రి మాట్లాడడం లేదా, లేక స్పందించవద్దని ఆమెకు ఆదేశాలున్నాయా అన్న చర్చలు సైతం పెరుగుతున్నాయి. ఇదే విషయాన్ని విపక్షాలు సైతం నిలదీస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన కేసు విషయంలో హోంమంత్రి స్పందన అత్యంత పేలవంగా ఉండడం ఏంటి? హోంమంత్రి నోరు కట్టేస్తోంది ఎవరో తేల్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ఈ కేసుకు సంబంధించి హోంమంత్రి రియాక్షన్పై రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల్లో సైతం రకరకాల డౌట్స్ పెరుగుతున్నాయట. రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఒకరు హోమ్ మినిస్టర్ మేకప్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అంతా ఖండించారు. అలాంటిది ఒక ప్రాణం విషయంలో ఆ స్థాయి స్పందన లేకపోవడం ఏంటన్న మాటలు వినిపిస్తున్నాయి. పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే అనిత అలా వ్యవహరిస్తున్నారా అన్న సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో సంబంధిత మంత్రి కంటే ఎక్కువగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. అయినా సరే ఆమె నుంచి నో రియాక్షన్ అంటే దీన్నెలా అర్థం చేసుకోవాలంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో చాలా మంది ఇప్పుడు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను కోట్ చేస్తున్నారట. నేనే హోంమంత్రి అయి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని పవన్ వ్యాఖ్యానించడం అనిత విషయంలో సరిగ్గా సరిపోతుందా అనే చర్చలు సైతం నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేశారో కానీ వాతావరణం మాత్రం అలాగే కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు కొందరు. కారణం ఏదైనా సరే, రాష్ట్రంలో ఇంత పెద్ద ఘటన జరిగితే హోంమంత్రి నోరు మెదపకపోవడం మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది.